నమస్తే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ లో పెట్టుకోండి. అల్లనాటి ముచ్చట్లోకి వెళ్ళిపోదామా మరి? జాతిరత్నాలు ఈ సినిమా గురించి తెలియని వారు ఉంటారా చెప్పండి. చిన్న సినిమాగా ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి ధూమ్ ధామ్ విక్టరీ అందుకుంది. కేవలం 6 కోట్ల బడ్జెట్తో సినిమా తీస్తే ఏకంగా 70 కోట్ల లాభాలు తెచ్చిపెట్టిందంటే సినిమాకున్న సత్తా ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. 2021లో రిలీజ్ అయిన ఈ సినిమా స్టోరీ లైన్ పెద్దగా చెప్పుకోవడానికి ఏముండదు. జోగుపేట టౌన్లోని 3 ఫ్రెండ్స్ హైదరాబాద్లో జాబ్ కోసం వచ్చి ఓ కేసులో ఇరుక్కుంటారు. ఆ కేసు నుంచి ఎలా బయటపడ్డారనేదే స్టోరీ. డైరెక్టర్ అనుదీప్, నిర్మాతగా నాగ్ అశ్విన్ వ్యవహరించారు. అనుదీప్ కెపాసిటీని నమ్మిన నాగ్ మామ పూర్తిగా సినిమాను అతని చేతిలో పెట్టేశాడు. అందుకు తగినట్లే ఊహించని వసూలు సాధించి చిన్న సినిమాలకు ట్రెండ్ సెటర్ గా నిలిచింది. ఈ వీడియోలో మనం జాతిరత్నాలు సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. కల్కి సినిమా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్న టైంలో నాగ్ అశ్విన్ ఇలాంటి కామెడీ సినిమాను ఎందుకు ఎత్తుకున్నాడు? ఈ సినిమా అవసరమా అన్న అశ్విని దత్ ని జాతిరత్నాలు మెప్పించిందా? ఫరియా అబ్దుల్లా స్టోరీ వినగానే ఎందుకు రిజెక్ట్ చేసింది? ఇలాంటి అలనాటి ముచ్చట్లన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్లో కంటెంట్ మీకు నచ్చితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక 500 లైక్లు టార్గెట్ గా ఇస్తున్నాను, ఫినిష్ చేసేయండి. మీ ఒక్క లైక్ ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి ఉపయోగపడుతుంది. అలనాటి ముచ్చట్లు సిరీస్లో భాగంగా మీరు ఏదైనా మూవీ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఇక మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఫరియా అబ్దుల్లా, అదేనండి మన చిట్టి గురించి తెలుసుకుందాం. రోబో సినిమాలో చిట్టి అంత ఫేమ్ సంపాదించుకుంది ఈ చిట్టి క్యారెక్టర్. లాయర్గా సినిమాలో వాళ్ళ ముగ్గురిని బయటకు రప్పిస్తుంది అనుకుంటే వాళ్లకు మరికొంతకాలం జైల్లోనే ఉండేటట్లు చేసే అమాయకత్వంతో కూడిన నవ్వుల జల్లు పోయిస్తుంది. ఆ సీన్స్ ఎప్పటికీ మర్చిపోము. అయితే స్టోరీ లైన్ అనుకున్నాక నాగ్ అశ్విన్ హీరోయిన్గా ఎవరు సెట్ అవుతారా అని తెగ ఆలోచించాడట. అయితే ఓ కాలేజ్ ఈవెంట్లో ఫరియాను చూసిన నాగి ఆమెను హీరోయిన్గా చేస్తావా అని అడిగారట. అప్పటికే పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్కి ఫరియా అప్లై చేయడంతో సీట్ దక్కుతుందనే ఆశతో సినిమా ఆఫర్ను రిజెక్ట్ చేసింది. అదృష్టంలో దురదృష్టమో కానీ ఆమెకైతే అక్కడ సీట్ దక్కలేదు. దాంతో మరోసారి నాగ్ అశ్విన్ను హీరోయిన్ ఛాన్స్ ఉందా అని ఫోన్ చేసి అడిగిందట. లక్కీగా అప్పటికి ఏ హీరోయిన్ ఫైనల్ కాకపోవడంతో ఫరియాను ఓకే చేశాడట. అలా ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఫరియా. నిజంగా ఆమెను సినిమాలో చూస్తే ఇప్పటికీ నవ్వులు పూస్తాయనడంలో సందేహం లేదు. కల్కి 2898 AD మూవీ తర్వాత జాతిరత్నాలు 2 కూడా తీసే అవకాశం ఉందని ఫరియా ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక జాతిరత్నాలు మూవీకి సంబంధించి నాగ్ అశ్విన్ మామ, అదేనండి కల్కి ప్రొడ్యూసర్ అశ్విని దత్ ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు. అప్పటికే ప్రభాస్తో కల్కి 2898 AD మూవీ తీద్దామని ఫిక్స్ అయిన మూవీ టీం సడన్ గా అనుదీప్ స్టోరీ వైపు చూశారట. చిన్న సినిమానే అంకుల్, త్వరగా అయిపోతుంది, నాపై నమ్మకం ఉంచండి అంటూ నాగ్ అశ్విన్ అశ్విని దత్తో అన్నాడట. అలా జాతిరత్నాలు సినిమాను మా వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళు ఏదో తీస్తున్నారులే అని అనుకున్నా. కథ వినేందుకు ఏం లేదు, అంతా కామెడీ సీన్సే. అమెజాన్ వాళ్ళు సినిమా హక్కులు కొనేందుకు వచ్చారు. ఈ సినిమాను ఆడియన్స్ థియేటర్లో చూడాల్సిందే, ఓటీటీ కోసం తీసిన సినిమా కాదు అని నాగ్ అశ్విన్ తనతో అన్నట్లు అశ్విని దత్ చెప్పాడు. సినిమా ఓటీటీ రైట్స్ 40 నుంచి 50 కోట్లకు కొన్నారు. మూవీ రిలీజ్ అయిన తేదీ 11 మార్చ్ 2021 నాకు ఇప్పటికీ గుర్తుంది. భయంగానే థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నా. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వుతూనే ఉన్నా. అసలే కరోనా కాలం, నవ్వు ఆపుకోలేక మాస్క్ తీసేసి పడి నవ్వి చప్పట్లు కొట్టా. చిన్న సినిమా ఇంత భారీ విజయం సాధిస్తుందని నేను అసలు అనుకోలేదు. పెట్టిన బడ్జెట్ 3 రోజుల్లోనే రిటర్న్ వచ్చేసింది. పైగా 60 కోట్ల లాభాలంటే మామూలు విషయమేం కాదు. నవ్వే సినిమాను నడిపించింది అంటూ అశ్విని దత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, ఫరియా అబ్దుల్లా పండించిన కామెడీ అలా గాసుల వర్షం కురిపించిందన్నమాట. వీడియోని మీరిక్కడి వరకు చూసారంటే తప్పకుండా నచ్చే ఉంటుంది. అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్ యూ.